చెప్పండి, ఆడికి వెళ్తున్నాం మనం. అది తెలిస్తే బాగా. ఇప్పుడు ఇంటికి ఆడ ఖాళీ ఉన్నాం అని చెప్పి మనోడు ఆడికి వెళ్దామంటే వెళ్తాం. నేను ఫుల్ బిజీ ఈ రోజు. నిన్న డైలీ కాలేజ్కి వెళ్ళి ఇద్దరు ఇంటికాడ నుంచి అన్నదమ్ముళ్ళు ఇట్లా చేస్తున్నారు. నేను ఇంటికాడ నేను కాలేజ్ ఏం కాదు, మనోడు ఏంటంటే కేఎల్యూ లో బీబీఏ ఆన్లైన్ కోర్సు జాయిన్ అయ్యాడు. అయితే ఈ ఆన్లైన్ క్లాసులు అసలు వెళ్ళడం అనమాట, ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వడం. ఇట్లా ఇంటికాడ ఖాళీగానే ఉంటాడు, మనం కాలేజీకి వెళ్ళట్లేదు అని చెప్పి అసలు మనోడు కాలేజీలోనే జాయిన్ అవ్వలేదు. ఆన్లైన్ గా నువ్వు చెప్పింది కాలేజీకి వెళ్ళవుగా నువ్వు, ఆన్లైన్ నువ్వు చేస్తున్నాగా. మరి కాలేజీకి వెళ్ళి నా పేరు అంటావు. కాలేజ్కి వెళ్ళావు అంటే కాలేజీలో వర్క్ మీద అది ఆయనతో వెళ్తున్నా కదా కాలేజ్. మరి అవును, అది ఒక సైడ్ బిజినెస్. అది సైడ్ బిజినెస్ చేస్తా కూడా ఇన్కమ్ సంపాదిస్తాం. ఏం చేస్తాం? నీకేమో కాంట్రాక్ట్లు వాడికి నెలకి 20,000, మీరు నాకు ఒక నెల వస్తే ఒక నెల రావు. వస్తే ప్రతి నెల 30,000 వస్తాయి. అది ఏం లేదు, సరదాగా వెళ్తాడు ఆ కాలేజీ కాడికి. ఆ కాలేజీ బయట కార్ పార్క్ చేస్తాడు, ప్రశాంత పడుకుంటాడు. అది మనమేమో మేము కాంట్రాక్ట్లు కూడా మాకేంది ఎప్పుడు ఏంది ఇప్పుడు అమాసా డైలీ సిమెంట్ పనికి వెళ్తున్నా. వెళ్తే ఇప్పుడు ఏడకి వెళ్తున్నాం చెప్పండి ముందు. ఎవరికి వెళ్తున్నామో తెలియదు, బట్ దగ్గర అంతా చెప్తే నేను ప్లాన్ చెప్తా. వ్లాగ్లు ఎంత అయిపోతుంది కాదు మాట్లాడుకొని చేద్దామండి. కాదు 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 అక్షయ్ దగ్గర ఎంత చెప్పు. ఈ వీడియోలో పంపిపోయింది 1000 రూపాయలు. ఏమన్నాయ్యా 700 ఏమో ఉన్నాయి, కట్ చేసేస్తా. అక్షయ్ దగ్గర 700. ఓకే అన్న, నీ దగ్గర? నా దగ్గర 500. 500. నా ఒక 500 ఆగికెళ్దాం చెప్పండి. ఇప్పుడు ఏం తేడా కేసీకి 65 కాడ మేఘనా ఫ్యామిలీ రెస్టారెంట్. మన చిలకలూరుపేటలో ఉన్న మేఘనా ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే అడ్రస్ చెప్పు. అడ్రస్ ఎన్ఆర్టీ సెంటర్ చిలకలూరుపేటలో. చెప్పు సార్, నువ్వు చెప్పు. వన్ సైడ్ బిసైడ్ హలాల్, వన్ సైడ్ బిసైడ్ రిలయన్స్, ఇన్ మిడిల్ మేఘనా మీ రెస్టారెంట్. యాక్చువల్లీ మేఘనా is the quality best food in Chilulurpeta. Highest, topest, like Par Hayat, Taj Deccan and Paradise. లేదు, Paradise కాదు. సరే కట్ అక్కడేం లేవుగా, అక్కడేం లేవుగా, హైదరాబాద్ లో ఉన్నాయి మరి. అంటే హైలైట్ చేస్తాం, మరి మనం ఉందాం, మనం హైలైట్ చేసుకోవాలి. మన డబ్బా ఎవరు కొట్టలేనప్పుడు మన డబ్బా మనమే కొట్టుకోవాలి, అంతేనే. కానీ అది ఇప్పుడు మనోడైతే సైన్ వేసాడు అనమాట. గడేస్తాము. క్లాక్ టవర్. It is clock tower in Chilakalurpeta. Once upon a time in 1947, this is the ruled by Britishers. 1947. No, not British. Hey, Facebook lo chat gunta flat. 2 minutes chat gunta flat. ఎన్ని పడతాయి యువతనా ముందే. నువ్వు గజ్జయ్యా, నీకు దండమయ్యా దోత. ఏదో టైం పాస్. కటింగ్ గిటింగ్ ఏం ఉండవు మన దానిలో, మన వీడియోస్ లో అన్నమాట. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ముందు. మేఘనా ఫ్యామిలీ రెస్టారెంట్. రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్. ఇప్పుడు మనం అయితే రాగనపాలెం దాటాం. బాబాయ్ మనకు అడ్డం పెట్టి లారీ వీడియో తీ బాబాయ్. రాగనపాలెం కాదు, రాగన్నపాలెం. ఓకే, రాగనపాలెమా? Now we are going to Meghana Family Restaurant AC for food. ఎక్కడ? చిలకలూరుపేటలో ఉన్న ఏంది ఎన్ఆర్టీ సెంటర్. చిలకలూరుపేట ఇన్ ఎన్ఆర్టీ సెంటర్, మేఘనా ఆపోజిట్ ఆఫ్ అపోలో ఫార్మసీ. Apollo Pharmacy in the middle of Halal Restaurant and Reliance. In middle of beside. ఏది ముద్దరు గాయస్, తబలా కొట్టడం తప్ప ఏమి రాదు. ఏమన్నంటే మన సీరియస్ వ్లాగ్ చేస్తున్నప్పుడు వీడియోలో అట్లా చెప్పమన్నాడు. తీసేస్తాను, ఎడిటింగ్ లో కట్ చేసేస్తాను. నాకు కట్ చేయ మాకు, నేను దగ్గర పెట్టేదా మరి, పెట్టేదా మరి. వాళ్ళ నాన్న చూడాలా, కట్ చేయాలి వాడికి. ఈగల్లో ట్రై చేద్దామా గైస్? ఈగల్ ఒకసారి చూపియన్నా. ఈగల్ ఇప్పుడు ఏం లేదు కదా, ఇదిగోండి పడిపోయింది గాయస్. నుంచోనే ఉందిలే కానీ యాక్చువల్ గా లోపల పడిపోయింది, గుడ్డు పడిపోయింది అంట. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈగల్ ఎందుకు చూపానంటే నేను డ్రైవింగ్ చేస్తున్నట్టు కనపడాలని చెప్పి అన్న చూపెట్టలేదు. డ్రైవర్ గైస్ ఇప్పుడు నేను పెట్టుకుంటా, నేనే కనిపిస్తా. అయితే బాగుందా? ఇదిగోండి గైస్, చెవులేమో ఏం లేదు. ఇదిగో ఈయన స్పెట్స్ పెట్టుకున్నాడు, చుట్టూ ఇదిగో ఈయన పెద్ద మనిషి ఏమో
ఆఫీస్ లో డుమ్మా కొట్టి మా జీవితాన్ని సంగనాపుతున్నారు గైస్. ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్తాం గైస్, చెప్పండి. ప్రతిరోజు మనం ఆఫీస్ కి వెళ్ళాలంటే వీళ్ళేమో కష్టపడాలి. ఖాళీగా కూర్చొని సంపాదించుకొని వస్తారు, నేనేమో ఈ రోజులో కష్టపడితేనే ఏదైనా. జీవితానికి ప్రశాంతత నేను ఉండాలి గైస్. నిన్న ఆదివారం అయిపోయింది, వాళ్ళు రెస్ట్ తీసుకుంటాం ప్రశాంతంగా అండి. సరే. అట్లా ఇదిగో ఇప్పుడే మనం చేరుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ తినేసి కోటకొండ వెళ్దామా, కోటకొండకి వెళ్ళి వచ్చి తిందామా? ఎన్ఆర్టీ సెంటర్ లో వచ్చేసాం. మేఘనా రెస్టారెంట్. ఏంది ఇది బ్లర్? జీవితం అంటే రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. మేమైతే మేఘనా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం గైస్. ఇవ్వండి ఇప్పుడు రిలయన్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అక్కడ పేమెంట్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. మొత్తం మనకి ఫుడ్ గానీ మొత్తం ఏంది మంచిగా ఏంది హ్యాపీగా తినేయటం. ఇంకా మనం 200 ఉన్నాయి ఏంది అంతే చూపిస్తారు గానీ ఇందాకేం చెప్పారు? ఇందాక ఇతనేమో 2000 ఉన్నాయి అన్నాడు. 3000 సరిపోదేగా. ఆ పంది బుగ్గలు వేసుకొని ఆ పంది ముక్కేసుకుని జీవితం మొత్తం అబద్ధాలే. ఏదో ఫ్రెండ్స్ అలిసిపోయిన బతుకులు ఏదో వచ్చిన ఆశ. ఇప్పుడు ఓకే. ఊరు బండి నిదానస్తుడు, ఆ పల్లెటూరు బండి ఆ నిదానస్తుడు, ఆ పల్లెటూరు బైక్ ఎందుకు తెలీదు అది రీలు. నేను ఈ మధ్య దూరంగా ఉంటున్నా. స్క్రోల్ చేయటం ఆపేసాను, ఎందుకంటే మనం కంటెంట్ తీయటం మొదలు పెట్టాక స్క్రోల్ చేయటం పెళ్లి ఆపేసాను. చూపులు దగ్గర ఉన్నాయి. సో guys, అసలు main విషయం మర్చిపోయాం. రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు బిల్లు ఇప్పుడు బిల్లు అన్న ఎల్లం పాన అంటే ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు 3000 బిల్లు మినిమం నేను అసలు అనలేదు వాస్తవానికి. యాక్చువల్లీ ఇదిగో చెప్పు. సంపాదించుకునేది ఎప్పుడు సంపాదించడం కష్టపడటం అవి బతుకులు. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసు ఇప్పుడు ఇది మహా అంటే ఇప్పుడు ముగ్గురు మీద 1500 2000 అవుతాయి ప్రశాంతంగా తిని హ్యాపీగా. దాని తర్వాత ఆ చదువుకు నేను ఇందాక 500 ఉన్నాయి అనగా వీళ్ళిద్దరేంది 700 1000 రూపీస్ సరిపోదు. అయితే నేను అవసరం అంతేగా చెప్పేది. తర్వాత వెళ్ళి ఎక్కడో చెట్టు కింద కోటకొండ వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని కొంచెం చిల్ అయ్యి ఈవినింగ్ 4-5 బయటకు వచ్చి మమ్మల్ని యాక్చువల్లీ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు నైట్. అది పెళ్లి చూపులేగా, పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్. యాక్చువల్లీ అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒకటే, నాకు 2 ఎంగేజ్మెంట్లు ఉన్నాయి. సారీ 2 ఫంక్షన్లు ఉన్నాయి, ఒకటి ఎంగేజ్మెంట్. ఎందుకంటే వీడు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నాడు మీరు అర్థం చేసుకోండి. హింట్ ఇస్తున్నాడు, ఇల్లు ఆపోజిట్ సో మధ్యలో ఉంటాడు. అటు నుంచి తాలు పడిద్ది, ఇటు నుంచి తాలు పడిద్ది. మధ్యలో నేనంటే నా ఎంగేజ్మెంట్ కాదు, నన్ను ఒక ఎంగేజ్మెంట్ కి అండ్ ఒక ఫుడ్ సెరమనీకి బాబుకి ఇన్వైట్ చేశారు. సో వెళ్ళాలి. ఫుడ్ సెరమనీ ఇది మీరు నోట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు మనం ఎప్పుడు వెళ్తాం చెప్పండి? ఈవినింగ్ ఎప్పుడు వెళ్దాం? ఈవినింగ్ మనోడు ఇనోవా చేస్తా అన్నాడు. ఇనోవా వెళ్తున్నాం. ఈవినింగ్ ఇనోవా చేస్తాం. అది ఏ టైం కి? ఈజ్ దట్ 8 అట్లా స్టార్ట్. 8 AM కాదు 6 కి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కొంచెం అక్కడ రాగి ముద్ద చేస్తున్నారు గైస్. సీరియస్లీ రాగి ముద్ద. ప్రస్తుతానికి అక్కడ మటన్ లేదు, నాటుకోడి. నాటుకోడి రాగి ముద్ద. రాగి యాక్చువల్లీ ఫంక్షన్ దగ్గర తినాలి, కాకపోతే అక్కడ కొంచెం తిని మా అమ్మమ్మ దగ్గర కూడా కొంచెం తింటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ముసలి కదా. సో మనోళ్ళు వచ్చారని చెప్పి మనోడు మీద ప్రేమతో రాగి ముద్ద నాటుకోడి నేను తిన్నాను. అవి మీకోసం చేపిస్తున్నాను. నేను తిన్న ప్రామిస్ గా రాగి ముద్ద. మన ఏదైనా బిర్యానీ రైస్ అవే మన రాగి ముద్ద అంటే ఎప్పుడు బయటకి లోపల మొత్తం డొల్ల ఎప్పుడు తినలేదు చిన్నప్పటి నుంచి. మా డాడీలో అసలు తినమన్నా నేను తిన్నాను. ఏంది రిలయన్స్ మాట పడిపోయిందా? బానే ఉంది స్ట్రాంగ్. సరే ఓకే, ఈవినింగ్ కలుద్దాం. ఇప్పుడు మేఘనాలో వెళ్ళిన తర్వాత మేఘనా లోపల వాళ్ళది మొత్తం వాళ్ళ నీట్నెస్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళు పిలిస్తే ఎమ్మటనే అప్రోచ్ అవుతున్నా లేదా అంతా మీకు చూపిస్తాం. దాన్ని బట్టి మీరు వస్తారో లేదో చెప్తాం. సర్వీస్ అవన్నీ ఓకే, రావాలో వద్దో కూడా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి ప్రతి డే వ్లాగ్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. అందరూ వీలవుతే మీరు చేస్తారా డైలీ? ఈ రోజు మీరు చేస్తుంది అంటే నార్మల్ గా టీవీ కాకపోతే ఆన్ స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తున్నాం. ముందు బ్యాక్ ఎండ్ లో అన్నకి సపోర్ట్ చేస్తాం. అన్నకి బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తుంది మేమే గాయస్. అన్నకి బ్యాక్ బోన్ లాగా. అంటే యాక్చువల్లీ అన్న ఒక స్టోరీ రాశాడు. ఆ స్టోరీ చాలా ప్రొఫెషనల్ గా ఉండబోతుంది. వీడు దానిలో మధ్యలో తల పెట్టేసరికి మొత్తం పోయింది. సో ఇప్పుడు కొత్త యాక్చువల్ ఆ స్టోరీ రాస్తుంది నేను గాయస్. స్టోరీ రాసింది నేను, నన్ను అంటున్నాడు.
ఏం రాసావు చెప్పు. Guys, ఎప్పుడైనా నిజం మౌనంలోనే ఉంది. బ్లాగులో మాట్లాడు. ఎప్పుడైనా నిజం మౌనంలో ఉండేది. అన్న మౌనంగా ఉన్నా అంటే అన్న రాశాడు. ఈడు అంత అర్థం మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పు ఎవరు రాశారు? యాక్చువల్లీ స్టోరీ నాది, రైటర్ రాపిచ్చిందేమో అతని చేత, అంతే. అంటే ఏం లేదు, మధ్యలో ఐడియాలు ఇచ్చారు. ఐడియా నాయే కదా. ఐడియాలు అన్నవే. యాక్చువల్లీ ఏంటంటే అన్నది కొంచెం ప్రొఫెషనల్ హ్యాండ్ రైటింగ్, దాన్ని ఎవరైనా చూసి కాపీ కొడతారని చెప్పి వీటితో రాపించాం. కానీ అది కూడా సాలరీ రోజుకి 100 రూపీస్. ఏదోలే గాయస్ చెప్తున్నారు. అసలు ఆ స్టోరీ కథ ఇతను ఏం చెప్పాడు, జస్ట్ టైటిల్ చెప్పాడు. ఆ స్టోరీకి మొత్తం కాన్వర్జేషన్ మొత్తం రాసింది నేనే గాయస్. కాన్వర్జేషన్ అవునా కాదా చెప్పు. కన్వర్జేషన్ ఏదో చేసిన ఏంది రాశాడు, అయిపోయింది, ముందు వెళ్ళి తిందాం పండి. ఏం లేదు, మొన్న నా బర్త్డే వస్తుంటే ఇందులో ఎందుకు లేదు చెప్పడం, ఇంకా ఏం లేదు వద్దులే. నీకు మీ అన్నం చూస్తాడు అనుకో రీలు. యాక్చువల్లీ నేను ఏమన్నానంటే ఈ బర్త్డేలు అనేవి చేసుకోకుండా ఇప్పుడు అనాథలకి పంచితే కొంచెం బాగుంటుంది. అది నేను చెప్పాను. కాకపోతే ఇది ఏమన్నానంటే, లేదు నేను ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ వాళ్ళు అందరూ బర్త్డే చేసుకున్నారు, ఆ గన్నులు పట్టుకోవాలి ముందు అవన్నీ కనిపించారు గైస్. 3000 బొక్క గైస్. మేము అసలు అయ్యాన నేను జాసి పెట్టుకున్నవి వీడికి అసలు అదొక బర్త్డే, ఈడు పుట్టాడు లోకానికి పెద్ద బరువు అనుకుంటే ఆ గన్లు పట్టుకొని మళ్ళీ ఇది బాగా తిండి అంటున్నాడు గైస్. అసలు మేము కష్టపడి వస్తే నైట్ ఇది వచ్చి అంతా అరేంజ్మెంట్ బాగా చేశారా, ఊపు ఉండాలి అక్షయ్ బర్త్డే అంటే. మాకు ఊపు లేదు, వాడేదో ఫీల్ అవుతున్నాడు ఇన్నర్ ఫీల్. అది నేనేదో ఆ రోజు నైట్ 11 ఇంట్లో కరెంట్ పోయిందని బయటకు వచ్చా గాయస్. ఇతనేమో ఆల్రెడీ వచ్చేసాడు. ఇతను వచ్చి వెళ్దాం అంటే సెంటర్కి వచ్చాం. ఆడ ఏం దగ్గరికి బర్త్డే అని తెలుసు, రమ్మంటే వస్తావు, రాకుండా ఉంటే మాకు డబ్బులు మిగిలేవుగా. రే డైలీ వెళ్తున్నాం కదా ఆ టైంకి. ఎప్పుడు వెళ్తున్నాం వాళ్ళకి దూడ పెట్టి మనం ఇప్పుడు ఇంట్లో 8:30 కల్లా ఇంట్లో పడుకుంటా గైస్. నేను వీటితో అసలు తిరగదు. మార్నింగ్ 8:30 కాదు, నైట్ కూడా నిద్రలు బారు వీళ్ళు. అసలు నిద్ర పోకుండా బండి వేసుకొని బైక్ మీద తిరుగుతా ఉంటారు. నాకు బండే లేదు. ఇది నిద్రపోయి నేను ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నాను 8:30కి నేను పడుకునేది. ఇది నన్ను వచ్చి లేపి డిస్టర్బ్ చేస్తారు వీళ్ళు. బాగానే ఉంది, ఇప్పుడు ఇంట్లో పడుకుంటారు చూసి అక్కడ హటర్ ఫ్లాప్. అసలు ఏంటంటే గాయస్ ఇంకా మళ్ళా ఇంకో 2 నెలల్లో 2 months లో పెళ్లి. అదే లేదు 2 months లో పెళ్లి అయిపోయింది. ఎండ్ అయిపోతుంది. అన్ని ఎత్తుతాడు ఆయన మొత్తం. 2 months లో పెళ్లి అయిపోయింది. ఇంకా అప్పుడు ఒకటేసారి బయటకు రాకుండా ఉండటం కొంచెం డిఫికల్ట్ గా ఉంటది అని చెప్పి ఇప్పుడు నేను అలవాటు చేసుకుంటున్నాడు. అందుకని వద్దులే, అవి పెడితే నాకు స్టంట్ పడతాయి. సరే ఉంటా, కలుద్దాం రెస్టారెంట్ ఎందుకు వచ్చామంటే మొన్న మా తమ్ముడు బర్త్డే పార్టీ జరిగింది కదా, అది ట్రీట్ అనమాట ఈ రోజు. అందుకని మా తమ్ముడు తీసుకుని వచ్చాడు ఈ రోజు. అదిగా ఎంతైనా మా వాడికి కొంచెం ప్రేమ ఎక్కువ గైస్. ఎంతైనా ప్రేమ ఎక్కువ కదా. మాకు 2 times అంటే మొన్న దాబా తీసుకుని వెళ్ళాడు. మొన్న అదే మేమిద్దరం కలిసి లేమని చెప్పి ఇప్పుడు మళ్ళీ కలిపాడు. ఇద్దరిని కలిపేసి ఇప్పుడు దగ్గరికి పెట్టి ఇక్కడ బర్త్డే ఫంక్షన్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైందంటే శ్రావణట్లు 16 Pro Max అన్నాడు, లోకేష్ రాజు బిరుదేమో 17 Pro అన్నాడు. వాళ్ళిద్దరు ఫోన్లు కొన్నారని చెప్పి తెచ్చారు ఇప్పుడు. అంతే మన బర్త్డే అదంతా అబద్ధం. ఫోన్ కొని 3 months అయిపోయింది. 3 months అయిపోయిన తర్వాత పార్టీ ఇస్తారా చెప్పాలిగా. సరే ఫోన్ కొని సరే 2 months అయింది అనుకో. నేను ఎవరు చెప్పారు 3 months అని. మా వాడు బర్త్డే మొన్న కాదు. ఓకే, ఇప్పుడు బిల్లు మొత్తం అయితే వీళ్ళిద్దరే చూసుకుంటారు, మనకు సంబంధం ఏం లేదు. మనం ఓన్లీ తింటాం వాటికి. అది వీళ్ళిద్దరు. ఓకే, ఫుడ్ అయితే వచ్చింది. ఓకే, ఏంది బల్తీది నిజంగా ఇది బాగా ఐటమ్ కదా, కొంచెం హైట్ తగ్గిస్తే బాగుంటుంది. ఓకే, తినేసి మాట్లాడుకుందాం. ఇంకానా ఏం చెప్పారు బ్రదర్? ఏంటిది ఇది? లాలీపాప్ ఒకటి, ఫ్రై పీస్ ఒకటి. లాలీపాప్ ఒకటి ఇది అలాగే చూపి. యాక్చువల్ గైస్ ఇప్పుడు ఇక్కడ పీస్ అనేది చాలా స్మూత్ అండ్ ఇది ఎట్లుంటదంటే స్మూత్ గా ఉంటది. ఇప్పుడు ఇది చెప్పండి ప్రాన్స్ ఉంటది కదా, ఇట్లా వస్తుంటే పీస్ ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది ఎప్పుడైనా గైస్ ఉల్లిపాయ పీస్ కూడా పెట్టుకొని స్మూత్ గా ఇదిగో ఇట్లా పెట్టుకోను
అలా తినేటు. సూపర్. ఓకే నెక్స్ట్ కలుద్దాం, తినేసాక మాట్లాడుతున్నాం. ఇప్పుడే ఫుడ్ తింటాం అయితే అయిపోయింది. బిల్లు 2900 అయింది, 1900 అయింది. 1900 అనేది బాగా తిన్నాక ముగ్గురు కలిసి అంత బిల్లు చేశారు. మళ్ళీ ఇప్పుడేమో ఆ బిల్లు కట్టడానికి సందాలు వేసుకుంటున్నారు. ఏం చేస్తాం, తప్పదు. అన్న పెద్దోడు, మేము కలిసి అన్న పరుగు పోయింది. ముందే అసలు అన్నని తగ్గేయడం మాకు నచ్చదు. నా చేతే కట్టేస్తున్నారు. స్థాయికి ఉండాలి అమ్మకని చెప్పి. ఓకే ఫుడ్ అయితే బాగుంది. మీరు అనుకుంటే ఇది వచ్చి మన చదువు వచ్చినట్టే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీస్ అయినా ఫ్రెండ్స్ అయినా చాలా బాగుంటది. గ్రాండ్ కూడా బాగుంటది. ఎల్లో లైటింగ్ ఏంటంటే పీస్ ఉంటది. ఇంత కష్టపడినా కూడా చూడండి అంబియన్స్ ఎట్లా ఉంది. ప్రశాంతంగా పీస్ఫుల్ గా మాట్లాడుకుంటా లాగిచ్చారు. ఇంకా ఇక్కడ సర్వీస్ కూడా ఎమ్మెల్యే వచ్చేస్తారు, అది ప్రాబ్లం లేదు. కాకపోతే వీకెండ్స్ అంటే కొంచెం కష్టం ఉంటది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం లేదు పాపం. సో ఏంటంటే వీక్ డేస్ కాబట్టి కొంచెం ఓకే గైస్ ట్రై చేయండి. కానీ మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. యూట్యూబర్ బ్లాగర్స్ అని చెప్తే మాకు ఆఫర్ కూడా ఇచ్చారు. వచ్చి శ్రవణాట్లుడి అని యూట్యూబ్ నేను చెప్తే ఏమో లేదు వెళ్ళిపోమంటారు. అంతే ఏం లేదు, వెళ్ళిపోమంటారు. ఏదో కట్ చేయండి. ఏదో ఒక రోజు మీరు శ్రవణాట్లుడి అని పేరు చెప్తే ఫ్రీగా పొందిస్తారు. ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చింది, గుర్తుపెట్టుకో. వచ్చింది ఖచ్చితంగా. అది ఎప్పుడు వచ్చిందో దేవుడికి తెలియాలి, కానీ వచ్చింది. అంతే అవును అన్న. దెబ్బ మీద దెబ్బ పడతాం ఏంటంటే అయ్యే దాన్ని నేను అనేది ఏం తెలుసా, దేవుడికి మనం కోరికలేవో అనేది తెలుసు, ఎందుకంటే మన పరిస్థితులు అనేది తెలుసు కాబట్టి. దాని మీద దెబ్బ మరి మనం చేసిన తప్పులకి అట్లా చేస్తాడా, లేకపోతే వీళ్ళు ఫ్యూచర్ లో జాగ్రత్తకుంటాడని చేస్తాడా? అంతే, అది ఫ్యూచర్ లో జాగ్రత్త పడతారని. అది కూడా ఏంటంటే ఎట్టంటే వదిలినట్టు వదిలి పట్టుకుంటాడు. అది ఇప్పుడు దాన్ని ఆ దెబ్బని కోలుకునేవాడికే కదా అది కూడా ఇచ్చేది. కోలుకునేవాడికి ఎవడు అది దెబ్బను తక్కువ కలిగిన వాడికి. కొంతమంది అట్లా మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయో అది కొంతమందికి. ఇది గైస్ వీడు అసలు వీడే మా జీవితాన్ని సగం నాశనం చేస్తుంది గైస్. ఛార్జింగ్ పెట్టుకుందాం. సరే ఈ వీడియో అయితే ఇదిగో ఇదేంటి బదరు సోంపు. ఈ సోంపు కోసం ఇదిగోండి గైస్, ఈ సోంపు కోసం అసలు మేఘనాలో 2000 బిల్లు కట్టి సోంపుల కోసం కొట్టుకున్నాం. వాళ్ళందరూ కింద నుంచి మీరు దాకా చూసారు గైస్. ఇదైపోయింది, మా ఇజ్జత్ పోయింది. ఇజ్జత్ కా సవాల్ అది. సరే ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఇందులో ఏం చేస్తున్నాను. గోవర్ధన్ కాల్లో గోవర్ధన్ ఉన్నాడు. వీడి వల్ల మా జీవితాలు ఇట్టయింది గైస్. చదువుకునే టైంలో రోడ్డు మీద తిప్పి చేసాడు. రే పిలవకుండా కాదు, అనుకోకుండా వచ్చాం. శ్రావణ అన్న ట్రీట్ అనుకోకుండా అయింది అది. నేను కాదయ్యా, నేను కాదు, ఇల్లే. అరే అరే సరే నువ్వు అరే నువ్వు మా ముగ్గురు దగ్గరికి రా, ఫోన్ పే ఇచ్చి చూడరా. మేము ఇద్దరం కడితే మా ఇద్దరు ఫోన్ లో తీసుకురా. ఇప్పుడే క్యాష్ ఇచ్చారు. అయ్యా అసలు క్యాష్ ఇస్తే బాగానే ఉండేది నిజంగా. గోవర్ధన్ అరే నీ దగ్గరికి వస్తున్నావురా. సరే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. నీ దగ్గరికి వస్తున్నాం.